మనం విజయవాడ దగ్గరలో ఉన్నటువంటి ఈర్పురోలు గ్రామానికి వచ్చామైతే ఇక్కడ శ్రీ వేణుగోపాల స్వామి గోశాల ట్రస్ట్ ఉంది. ఇక్కడ ట్రస్ట్కి ఇచ్చేసాం. ఈరోజు శుభదినం. ఈరోజు శ్రీ వరలక్ష్మి వ్రత పండుగ రోజు సందర్భంగా గోశాలకు వచ్చేసాం. మరి గోశాలలో సుమారుగా ఒక 70-80 గోమాతలు ఉన్నారు. వారికి బెల్లం, పచ్చగడ్డి, మరి ఈరోజు పుణ్యదినం కాబట్టి మరి అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆ లక్ష్మీ కటాక్షం ఉండాలని, అలాగే మన దైవత్వంగా పూజించేటువంటి మన హిందూ సాంప్రదాయంలో గోమాతకి ఎంత విలువ ఇస్తామో మనందరికీ తెలుసు. ఈరోజు స్పెషల్గా మన విజయవాడ రోడ్లో చెందినటువంటి అంబాపురం మాజీ సర్పంచ్ అయినటువంటి మన ఉడయరాజుల ముద్దుబిడ్డ గండికోట సీతయ్య గారు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేయడం జరిగింది. అదేవిధంగా గోశాల ట్రస్ట్, వేణుగోపాల స్వామి గోశాల ట్రస్ట్ కోశాధికారి అయినటువంటి మన వల్లెపు వీరరాఘవయ్య కూడా కార్యక్రమానికి వచ్చారు. మరి వీళ్ళిద్దరి ఆహ్వానం మేరకి నేను కూడా రాయలసీమ ప్రాంతం నుంచి, అనంతపురం జిల్లా నుంచి ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది. అయితే ఈ గోశాలని, గోవులని ఎక్కడున్నా మనం పూజించుకోవాలి కాబట్టి ఈ వేణుగోపాల స్వామి ట్రస్ట్కి కూడా, ఈ గోశాలకు కూడా మేము రానున్నటువంటి రోజుల్లో సహాయ సహకారాలు అన్ని విధాలు అందిస్తామని, ఈరోజు ముఖ్య శుభదినం సందర్భంగా మా బావగారు అయినటువంటి సీతయ్య బాబు గారు ఒక మంచి కార్యక్రమం చేద్దామని ఆయన యొక్క తలంపుతో ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి మరి అందరినీ కూడా ఆ గోమాత సర్వదా రక్షిస్తారని, మరి ఆమె కరుణా కటాక్షాలు మన మీద ఉండాలని ఈరోజు మంచి సందర్భంగా గోమాత్రే నమః, గోమాత్రే నమః, గోమాత్రే నమః. శుభం.